క్రీస్తు యేసు సంబంధులు అంటే ఎవరు? ఎందుకంటే వాళ్ళ గురించి వాక్యంలో రాయబడిన మాటని రాత్రి మనం ధ్యానం చేస్తున్నాం. క్రీస్తు యేసు సంబంధం అంటే ఎవరు? పెళ్లి ద్వారా సంబంధం పెట్టుకున్న వాళ్ళ? ఎందుకంటే మనకి వివాహం ద్వారా సంబంధాలు కలుగుతాయి. వివాహం ద్వారా ఫలానా వ్యక్తి ఎవరు అంటే మా భార్య వాళ్ళ అని చెప్తాం, లేకపోతే మా తమ్ముడు వాళ్ళ భార్య వాళ్ళ, లేకపోతే మా అక్క వాళ్ళ భర్త వాళ్ళ ఇళ్ళు క్రీస్తు యేసు సంబంధులు వాక్యంలో చెప్తున్నారు. దేవుడి మాట ఇది. క్రీస్తు యేసు సంబంధులు వీళ్ళు అన్నాడు. పోనీ రక్త సంబంధికులా అంటే ఆయనతో పాటు రక్త సంబంధికులు, లేకపోతే వాళ్ళ ఆ యూదా గోత్రము యూదా జాతికి చెందిన వాళ్ళు కాదు వీళ్ళు కాదు, మరి ఎవరు? క్రీస్తు వారితో విశ్వాసమును బట్టి సంబంధం కలిగిన వారు. క్రీస్తు యేసు సంబంధులు అంటే వివాహం ద్వారా కానీ రక్తం ద్వారా కానీ సంబంధం కలిగిన వాళ్ళు కానే కాదు, కానీ ఇది అందరికీ వర్తింపజేసిన మాట. లోకం అంతటికీ తెలియజేయబడిన మాట ప్రభునందు ప్రియులారా, క్రీస్తు యేసు సంబంధులు వీళ్ళు అని చెప్పారు. ఎవరు వారు? ఏం చేశారు అంటే ఈ రాత్రి మనం ఎవరు అసలు? ఒకవేళ మనం అదే అయితే మనం ఏం చేయాలి? కొలత ఏంటి? వాట్ ఈస్ ద రియల్ మెజర్ ఆఫ్ క్రిస్టియానిటీ అంటే ఐడెంటిటీ ఆఫ్ క్రిస్టియానిటీ. క్రైస్తవుల యొక్క నిజమైన ఐడెంటిటీ ఏమిటి? రుజువు ఏమిటి? లేక పరీక్ష ఏమిటి? లేక సాక్ష్యం ఏమిటి అంటే, ఎందుకంటే ఇక్కడ పాస్ట్ టెన్స్ లో రాశాడు. ఏమన్నాడు? క్రీస్తు యేసు సంబంధులు సిలువ వేసి ఉన్నారు. వేస్తారు, వేశారు. వేస్తారా వేశారా అంటే ఆల్రెడీ చేశారు అంటున్నాడు. వాళ్లే క్రీస్తు యేసు సంబంధులు అంట. ఎవరైతే యేసు క్రీస్తునందు విశ్వాసము ద్వారా, ఎందుకంటే యేసు క్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు తనతో కలిగి ఉండవలసిన సంబంధాన్ని రకరకాలుగా చెప్పారు. ఎవడైనాను నా శిష్యుడై ఉండగోరిని ఎడల, అదొక రకమైన సంబంధం. ఆయనతో సంబంధం ఏమిటా సంబంధం? నా యందు విశ్వాసం ఉంచేవారు అన్నాడు ఒకసారి, నా శిష్యులై అన్నాడు ఒకసారి, నా స్నేహితులై అన్నాడు ఒకసారి. మొత్తం ఇది సంబంధాలు ఏ రకమైన సంబంధం కలిగి ఉన్నా క్రీస్తు యేసు సంబంధులు. ఏం చేశారు? ఏమై ఉన్నారు? ఎలా ఉంటారు? ఎలా తెలుసుకోగలము? ఈయన క్రీస్తు యేసు సంబంధం కాడా? బట్టలు చూడండి, బట్టలు తెలిసిపోద్ది. బట్టల మీద ఏముంటుంది? బట్టల మీద సిలువ ఉంటుంది, బట్టల మీద వాక్యం ఉంటుంది, బట్టలను బట్టి వస్త్రాలు కానే కాదు, వస్త్రాలను బట్టి కాదు, పేరును బట్టి కూడా కాదు, మాటలను బట్టి కూడా కాదు. క్లియర్గా ఇక్కడున్న విషయం ఏమంటే ఏంటంట, శరీరమును దురాశలతోనూ సిలువ వేయటం వాళ్ళకి తెలుసు అని చెప్తున్నాడు. క్లియర్గా క్రైస్తవులు ఎవరు అంటే సిలువను వాడటం వచ్చిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారంటే సిలువేశారు. దేన్ని సిలువేశారు? యేసు ప్రభు వారిని వేశారు. కానీ ఆయన సంబంధులు కాదు వేసింది, వీళ్ళు వేశారు. కానీ వీళ్ళు వేసింది యేసు ప్రభు వారిని కాదు, సిలువ. ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పిన మాట, అమ్మ ఇది నా మాట కాదు. చూడండి లూకాసు వార్త 9వ అధ్యాయంలో, లూకాసు వార్త 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు కూడా ఇదే మాట చెప్పారు. 9వ అధ్యాయం 23వ వచనం, 9:23. అందరితో ఇట్లా నేను అందరితో చెప్పాడు ఈ మాట. అందరితో అంటే వాళ్లకు మనకు ఫ్యూచర్ లో కూడా ఇదే మాట. అందరితో ఇట్లా నేను అసలు నిన్ను మేము ఎందుకు వెంబడిస్తాం?
ఒకవేళ వెంబడించాలంటే అన్నాడు కదా, నిన్ను మేము ఎందుకు వెంబడిస్తాం? ఎవరైనా ఎవరిని ఎందుకు వెంబడిస్తారు? గొర్రెలు కాపరిని ఎందుకు వెంబడిస్తాయి? ఇశ్రాయేలీలు మేఘస్తంభాన్ని ఎందుకు వెంబడించారు? ఎందుకు వెళ్ళారు మేఘస్తంభం వెనకాల? ఎందుకు వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి ఎలా వెళ్ళాలో తెలియదు కనుక, ఎక్కడికో వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో తెలియదు. ఏ గమ్యం అయితే చేరుకోవాలో ఆ గమ్యం చేరుకోవటం తెలియదు కనుక నడిపించే వాళ్ళు అవసరం అయ్యారు. రిబ్కా ఎలియాజర్ని వెంబడించింది. ఎందుకని? ఇస్సాకు దగ్గరికి వెళ్ళాలి, కానీ ఎక్కడున్నాడో ఎలా ఉంటాడో కూడా తెలియదు. ఉన్నాడని చెప్తున్నాడు అంతే తెలుసు, కానీ ఎలా చేరుకోవాలో తెలియదు. ఇశ్రాయేలుకు పాలు తేనెల దేశం చేరుకోవాలని చేరతారని దేవుడు చెప్పారు, కానీ ఎలా వెళ్ళాలో తెలియదు కనుక మేఘస్తంభాన్ని వెంబడించారు. మోషే నడిపించాడు, మోషే కూడా మేఘస్తంభాన్ని వెంబడించాడు. ఎందుకంటే మోషే కూడా పాలు తేనెల దేశం ఎప్పుడు చూడలా, ఇప్పటికీ చూడలా. అప్పుడే కాదు, ఇప్పటికీ చూడలేదు ఆయన. కాపర్ని గొర్రెలు ఎందుకు వెంబడిస్తాయి? కాపుదల కావాలన్నా, నీరు కావాలన్నా, తినటానికి ఆహారం కావాలన్నా, వాటికి ఏమి కావాలన్నా కాపరి మీదనే అవి ఆధారపడితే తప్ప వాటికి సేఫ్టీ లేదు కనుక యేసు ప్రభువారు అంట, నన్ను వెంబడింపగోరిన యెడల అంటే ఎందుకు వెంబడిస్తాం? మనం ఒకవేళ ఒక అరణ్యంలో దారి తప్పిపోయాం అనుకోండి, దారి తప్పిపోయాం, అప్పుడు ఎవరైనా వచ్చి నిన్ను నేను ఒక ప్రాంతానికి చేరుస్తాను, అయితే నువ్వేం చేయాలి? అలాంటి మాట చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో ఉంది, ఊరికి పోవు త్రోవ ఎరుగుని వారై తిరుగులాడుచుందురు అని ఉంది. అంటే ఎతుకుతున్నారు, కానీ ఎతికేది ఎక్కడ దొరుకుతుందో తెలీదు, ఎలా తెచ్చుకోవాలో తెలీదు, తెచ్చుకున్నది ఎలా కాపాడుకోవాలో కూడా తెలీదు. చాలా విషయాలు తెలీదు వాస్తవానికి. అసలు మన గురించి మనకే తెలియదు. కనుక యేసుక్రీస్తు వారు ఒక ఆఫర్ ఇచ్చారు. ఏమన్నారంటే, ఆయన చేసిన కార్యాలు, ఆయన ద్వారా పొందిన మేలులు అంతటితో విడిచిపెట్టడం లేదు. కొంతమందికి విడుదల కలిగించారు, స్వస్థత లేకపోతే క్షేమము అన్నీ జరిగినాయి. ఇప్పుడు ఒక ఆఫర్ ఇస్తున్నారు. ఇవన్నీ నేను చేశాను కదా, ఇవన్నీ చేయటానికి సిలువకు సంబంధం ఏం లేదు. అవన్నీ కనికరంతో చేశాడు. కనికరపడి ముట్టెను, అంతేగా, కనికరపడి ముట్టెను. కనికరం చేత ఆయన మేలు చేశారు, దయగలిగి మేలు చేశాడు. అయితే ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నారు, వెంబడింప కోరిన యెడల మేము నిన్ను ఎందుకు వెంబడిస్తాం? ఎందుకు వెంబడించాలి యేసు ప్రభు వారిని? ఒక ఆయన్ని పిలిచాడు, నన్ను వెంబడించు అన్నాడు. మొన్న ఉద్యోగం సుంకపు మెట్టు దగ్గర మత్తయి లేవి కూర్చున్నాడు, నన్ను వెంబడించి అన్నాడు యేసు ప్రభు వారు. వెళ్ళి ఎందుకు వెంబడించాలి? పేతురు ఆంధ్రేయును అదే చెప్పాడు, నన్ను వెంబడించండి అన్నాడు. యాకోబు యోహానులకు అదే చెప్పాడు, నన్ను వెంబడించండి అన్నాడు. లోకం అంతటికి అదే చెప్తున్నాడు, నేను కాపరిని, నన్ను వెంబడించండి. నేను మేఘస్తంభాన్ని పోలిన వ్యక్తిని, నన్ను వెంబడించండి. నేను మార్గమును, నన్ను వెంబడించండి. అయితే అందరూ వెంబడిస్తున్నాం అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఒక మాట చెప్పారు. ఒకటి, వెంబడించాలని కోరుకోవాలి మనం. నా మొదటి విషయం ఇది. వినటానికి అందరూ వింటారు వినటానికి. వేల మంది విన్నారు యేసుక్రీస్తు వారి మాటలు, వేల మంది, లక్షల మంది విన్నారు. వినలేదా? ఒకరినొకడు మీద పడి తొక్కుకునేంతగా భోజనం పెడితే 5,000 మంది కూర్చున్నారంట, బంతిలో 4,000 మంది కూర్చున్నారంట. ఇంకో చోటు దేవాలయంలో అసలు ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యలో అనేక మంది విన్నారు, చూశారు, మేలులు పొందారు. అయితే
వెంబడించిన వాళ్ళు ఎందరూ వారిలో? ఈ వెంబడించటం అన్న పరీక్ష ఎక్కడ వచ్చిందంటే, యెరూషలేముకి వెళ్ళేటప్పుడు ముందు వెంబడించారు, వెనకాల వెంబడించారు. మట్టల చేత పట్టుకొని వస్త్రాలు వేసి యెరూషలేముకి వెళ్ళేటప్పుడు, కలువరి కొండకి వెళ్ళేటప్పుడు ఎంతమంది వెంబడించారు? మా చెప్పండి. అప్పటి వరకు వెంబడించిన వాళ్ళే కదా వాళ్ళు. అప్పుడు ఎంతమంది వెంబడించారు? ఇంతమంది అయితే లేరు, అంతమంది లేరు. అంటే వెంబడించటానికి ఒక పరీక్ష ఉంది. ఆ పరీక్షకు ముందు దేవుని వాక్యం చెప్తున్నాడు. ఆయనే చెప్పాడు, కోరుకొనిన ఎడల, కోరికుంటే వెంబడించండి, కోరికుంటే ఖచ్చితంగా మీరు వెంబడించండి. అందరికీ ఆఫర్ ఇచ్చారు. అనాది సంకల్పం నుండి, ఏది ఆదికాండం నుంచి మొదలుపెట్టి అందరూ వెంబడించారు. వేశ్యలను పిలిచాడు, వ్యభిచారులను పిలిచాడు, దొంగలను పిలిచాడు, రాజుల్ని పిలిచాడు, నీతిమంతులు, పరిసయ్యులు, యాజకులు అందరూ వెంబడించారు. వెంబడించమని చెప్తున్నాడు ఆయన. అయితే వెంబడించటానికి చేయవలసిన మొదటి కార్యం ఏమిటంటే, మీరు తీర్మానం తీసుకోవాలి. యూ మస్ట్ డిసైడ్. కోరుకోవాలి. నువ్వు ఎందుకు కోరుకోవాలి? గమ్యం చేరాలంటే నువ్వు వెంబడించాలి. ఎందుకంటే నీకు తెలియదు కదా. మహిమలోనికి వెళ్ళాలి. ఎలాగెళ్తావు మహిమలోనికి? అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ఎలాగెళ్తావు అతి పరిశుద్ధ స్థలం? అదేమో అక్కడ ఉంది, మనమే ఇక్కడ ఉన్నాం. నిత్య జీవంలోనికి వెళ్ళాలి. ఎలాగెళ్తావు నిత్య జీవంలోనికి? తండ్రి వద్ద అనేక నివాస స్థలములు కలవు అన్నాడు. తీసుకెళ్ళటానికి వస్తానన్నాడు. తీసుకెళ్ళటానికి ఆయన వచ్చినప్పుడు నేను నీతో రాను అంటే వెంబడించాలని కోరుకోవాలి మొదటిది. అర్థమవుతుందా? వెంబడించాలని కోరిక ఉండాలి. కోరుకుంటే వాళ్ళతో మాట్లాడుతున్నాడు. కోరిక లేకపోతే ఊరికే ఇంటాకు వచ్చాడు, వాళ్ళు పిలిచారని వచ్చాం, నాకు ఊరికే అలాగ వచ్చాను నేను. వెంబడించాలని కోరుకుంటే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? కోరుకుంటే నన్ను వెంబడింప కోరిన ఎడల ఇప్పుడు ప్రతి దినము డెసిషన్ తీసుకోవాలని చెప్తున్నాడు. ఒక రోజుతో అయిపోయే తీర్మానం కాదు వెంబడించడం అనేది. ఒక రోజుతో అయ్యేది కాదు. ఇది ఆయన చెప్పిన మాటే. ఒకటి, కోరుకోవాలి. రెండు, కోరుకున్న వాళ్ళు ఏం చేయాలంటే, వెంబడించాలంటే ఏం చేయాలి? ఏం చేయమంటున్నారు? ప్రతి దినము ఒక తీర్మానం తీసుకోవాలి. ఈరోజు ఆదివారం కాబట్టి తీసుకోవచ్చు, కానీ రేపు కూడా మనం తీర్మానం తీసుకోవాలి. ప్రతిరోజు తీర్మానం తీసుకోవాలని చెప్పి ఒక్కరోజుతో అయిపోయేది కాదు. కోరిక ఒకరోజు కోరుకోవచ్చు, వెంబడించడం మాత్రం ప్రతిరోజు తీర్మానం తీసుకోవాలి. ఎందుకు అంటే సిలువెత్తుకోవాలంటున్నాడు. చూడండి ఇప్పుడు ఆయన చెప్పిన మాట. యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళు ఎవరు అంటే, ఎవరైతే సిలువను ఎత్తుకున్నారో వాళ్ళు ఏం కోరుకున్నారంటే, కొంతమంది చూడటానికి వచ్చారు. ఊరికి చూద్దాం యేసు ఎవరు అని వచ్చారు కొంతమంది ఏదైనా ఇప్పుడు పోతా ఏదైనా, లేకపోతే అందరూ వెళ్తున్నారని కొంతమంది వచ్చారు. చాలా రకాలుగా వచ్చారు ప్రజలు. కొంతమంది శోధించడానికి వచ్చారు, కొంతమంది మాటల్లో విరికించడానికి వచ్చారు, కొంతమంది నిజంగానే వెంబడించడానికి వచ్చారు. నిజంగా వెంబడించడానికి వచ్చిన వాళ్ళ గుర్తు ఏమిటంటే, ఏంటి గుర్తు? సిలువను ఎత్తుకొని ఉంటారు. అదే గుర్తు. ఒక వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తి సిలువను ఎత్తుకొని ఉంటే, సిలువను ఎత్తుకోవటం ఏంటో చెప్తాను నేను. ఎందుకంటే శరీర సంబంధమైన సిలువ అయితే కాదు. ఎందుకంటే ఎవరి దగ్గర ఆ సిలువ అనేది లేదు. సింబాలిక్గా మనం వేసుకుంటాం చిన్న సిలువ, సింబాలిక్గా మెడలో కానీ చేతిలో కానీ, లేకపోతే ఏది గుర్తుగా నిజంగా మేము సిలువను ఎత్తుకున్నామన్న గుర్తు
మనకి జ్ఞాపకం చేయటానికి కానీ లేకపోతే సూచనప్రాయం కానీ వేసుకుంటారు. వేసుకోకుండా కూడా ఎత్తుకోవచ్చు. ఎందుకంటే శిష్యులు వెంబడించారు కానీ వాళ్ళు అప్పుడు ఇంకా సిలువ వేసుకోవాలా, వాళ్ళకి ఇంకా సిలువ అనేది కానీ వెంబడించారు. అయితే నిజమైన గుర్తు ఏమిటంటే, ఒకటి కోరుకోవాలి, రెండు సిలువను ఏం చేయాలి, అది వచ్చి మన నెత్తి మీద ఎక్కదు, మనమే వెళ్ళి దాన్ని ఎత్తుకోవాలి. అమ్మ గ్రహించండి, యేసుక్రీస్తుని వెంబడించటం అంటే మనంతటా మనం వెళ్ళి ఒక సిలువ, ఏదైతే ప్రతివానికి వాని వాని సిలువ ఉంటుంది, ప్రతివాడు తన సిలువ అన్నాడు. అందుకనే ఎవరు సిలువ వాళ్ళకి ఉంటుంది. అయితే ఎత్తుకోవచ్చు, ఎత్తుకోపోవచ్చు. వెంబడించాలంటే ఎత్తుకోవాలి. వెంబడించాలని నాకు కోరిక ఏం లేదు, కోరిక లేకపోతే ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. మనం ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి చేరుకోవాలంటే వెంబడిస్తేనే చేరుకోగలం, లేకపోతే చేరుకోలేం. మా ఆలోచన చేయండి బాగా. ఎందుకు వెంబడించాలి అసలు? ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు వెంబడించాలి? ఎందుకు వెంబడించాలంటే పాతాళం నోరు తెరిచి ఉందంట. సాతాను ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె తిరుగుతున్నాడంట. నా శరీరంలో మంచిదేది నివసించదని నేను ఎరుగుదును, రోమాపత్రికలో ఉంది. పౌలు గారు చెప్తున్నాడు ఈ మాట. నేను ఏమి చేయాలనుకుంటున్నాను అది చేయలేకపోతున్నాను, ఏం వద్దు అనుకుంటున్నాను అది చేస్తున్నాను. చేసేది నువ్వు కదా, నేనే. కానీ నువ్వు చేసేది నీకు ఇష్టం లేదా, నేను చేసేది నాకు ఇష్టం లేదు. మరి నీకు దేని మీద ఇష్టం లేదా? ఇష్టం ఉంది కానీ దాన్ని నేను చేయలేకపోతున్నా. ఎందుకని? చెప్పాడు, నాలో ఉన్న పాప నియమము, నా హృదయంలో ఉన్న ధర్మశాస్త్రపు నియమమును బట్టి. అందరూ మంచోళ్లే, కానీ మంచిని బయటికి తేవలేకపోతున్నారు. అది అక్కడ ఉన్నమాట. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుందంటే, యేసుక్రీస్తు వారు వచ్చారు, నన్ను వెంబడించండి. అయితే కండిషన్ వెంబడించాలి అంటే ఏం చేయాలి? యేసు ప్రభువా నువ్వెత్తు నా మీద అంటే నేనెత్తను, నువ్వే ఎత్తుకోవాలి. ఎందుకంటే నేను ఎత్తితే నువ్వేం చేస్తావు? నా మీద ఎవరన్నా ఎత్తి పెట్టారనుకో, మనం ఏం చేస్తాం? కొట్టినా కొడతాం వాళ్ళని, చెప్పలేం. అంతేగా? ఎందుకంటే అది బరువుగా ఉంటుంది, భారము అనిపించవచ్చు. ఖచ్చితంగా దాని కార్యాలు, ఇప్పుడు సిలువ అంటే ఏమిటి, అది చేసేది ఏంటి, ఎందుకు అనేక మంది, ఇప్పుడు మీ అందరికీ తెలుసు, దీనికి జవాబు అయిన ప్రశ్న అడుగుతాను. సిలువను ఎక్కువ మంది ఎత్తుకోవటానికి ఇష్టపడతారా, ఇష్టపడరా? చెప్పండి, సింపుల్ క్వశ్చన్. ఇష్టపడతారా, ఇష్టపడరా? అందరికీ తెలిసిపోతుంది. ఇష్టమైతే పడరు, జనరల్గా తక్కువ మంది ఇష్టపడతారు. అంటే వెంబడించాలనుకునేవాళ్ళు, వెంబడించాలంటే ఖచ్చితంగా సిలువ ఎత్తుకుంటే తప్ప వెంబడించలేరు అని చెప్తున్నాడు కనుక వాళ్ళు మాత్రము సిలువను ఎత్తుకొని వెంబడించుతారు, ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నా. వెంబడించాలన్న కోరిక లేని వాళ్ళు ఖచ్చితంగా ఎత్తుకోరు. కోరిక ఉన్నా కానీ చాలామంది సిలువను బట్టి ఏమవచ్చు, వెనక్కి ముందుకి. ప్రతి దినము చేయాలంటున్నాడు, ఒకరోజు కాదు, ప్రతి దినము సిలువ ఎత్తుకోవాలి. ఆదివారం ఎత్తుకుంటాను, సోమవారం ఎత్తుకోను. పండగలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు, సెలవు దినాల్లోనూ, బంధువులు వచ్చినప్పుడు నేను ఎత్తుకోను, నా ఏం అనుకోవద్దు నువ్వు. ఒక్కోసారి ఆరోగ్యం బాగోదు, అప్పుడు కూడా ఎత్తుకోను. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నేను ఎత్తుకోను. నాకు కుదిరినప్పుడు ఖచ్చితంగా నేను ఎత్తుకుంటాను, అందుట్లో డౌట్. అలా లేదు.
క్లియర్గా చెప్తున్నాడు. ప్రతిదినము అంటే ఎత్తుకోవటం ప్రతిరోజు తీర్మానం. సిలువ అంటే ఏమిటి అసలు? అమ్మ, సిలువ అంటే ఏంటి? సిలువ అంటే మరణాన్ని కలిగించే సాధనం. ఎందుకంటే సిలువ మీద ఏం జరుగుతుందంటే, సిలువ ఎవరైతే వేయబడతారో, సిలువ మీద ఏదైతే పెట్టబడుతుందో అది చనిపోతుంది. ఎందుకంటే ఇక్కడ దేన్ని సిలువ వేయాలి, ఎందుకు సిలువ ఎత్తుకోవాలని చెప్తున్నాడు. ఎందుకు సిలువ ఎత్తుకోవాలంటే క్రీస్తు యేసు సంబంధులు ఎక్కడ చెప్పాడు, శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ. ఒక ప్రాబ్లం ఉంది అందరికి, యూనివర్సల్ ప్రాబ్లం. ఆదాము అతిక్రమమును పోలి మరణము ప్రవేశించను అందరిలోకి ప్రవేశించిందంట మరణం లేదనే వాళ్ళు ఎవరు కూడా, ఒకవేళ ఉంటే వాళ్ళకి ఏం లేదని చెప్తాం మనం. ఖచ్చితంగా మరణం లేదని అనుకునేవాళ్ళు అనుకోకపోయినా మరణం ఆదాము అతిక్రమమును పోలి ప్రవేశించింది. ఇది ప్రాబ్లం. ఎందుకంటే పాపము యొక్క జీతము మరణం. పాపం యొక్క ఛాయ శరీర సంబంధమైన ఇచ్చలు, దురాశలు. అవేంటి? ఆ పైన ఉన్నాయి, ఆ పైన రాయబడి ఉన్నాయి. గలతీ పత్రికలు చాలా చోట రాయబడి ఉన్నాయి. ఇవి అందరిలో ఉన్నాయి. ఉన్నాయా లేవా? అందరిలో ఉన్నాయా లేవా? ఖచ్చితంగా వాక్యం చెప్తుంది. ఒకవేళ మనం డౌట్ పడినా, మరణం ఉంది అంటే ఏముందని అర్థం? పాపం ఉందని అర్థం. ఖచ్చితంగా అందరూ మరణానికి లోనై కనుక అందరూ కూడా, దీనికి పరిష్కారం ఏమిటి అంటే సిలువను నువ్వు ఎత్తుకోపోవటం. సిలువను ఎత్తుకుని ఏం చేయాలి అంటే, ఏ శరీరంలో ఉన్న పాప స్వభావం అయితే ఉందో దానిని మనం నాశనం చేయాలి ప్రతిరోజు. అది చెప్తున్నాడు క్రీస్తు యేసు సంబంధులు. పైకి ఏం కనపడట్లేదు, పైకి కనపడదు అసలు ఇది. ఎందుకంటే శరీరంలో ఉన్నాయంట ఇవన్నీ. శరీర స్వభావం మనిషి లోపల ఉంటాయి. లోపలికి ఎప్పుడు వెళ్ళినాయి? ఎందుకంటే యేసు ప్రభు వారు చెప్పారు. ఏమని చెప్పారు? చేతులు కడుక్కోకుండా తింటున్నారు నీ శిష్యులు, కాళ్ళు కడుక్కోకుండా వస్తున్నారు నీ శిష్యులు, స్నానం చేయకుండా ప్రార్థన చేస్తున్నారు నీ శిష్యులు అంటే యేసు ప్రభు వారు ఏమన్నారు? బయట నుండి లోపలికి వెళ్ళి మనిషిని అపవిత్రపరిచేది ఏది లేదు, కానీ లోపల నుంచి బయటికి వచ్చేవే అపవిత్రపరుస్తాయి అన్నాడు. ప్రశ్న ఏంటంటే, అసలు లోపలికి ఎప్పుడు వెళ్ళినాయి? మనిషిని అపవిత్రపరిచే లోపలికి ఎప్పుడు వెళ్ళినాయి? మరి లోపల నుంచి బయటకు వచ్చి అపవిత్రపరుస్తాయి అంటే అసలు లోపలికి ఎప్పుడు వెళ్ళినాయి? రోమపత్రిక క్లియర్గా చెప్తుంది. పుట్టుకతోనే కీర్తనలో ఉంది, నా తల్లి పాపములోనే నన్ను గర్భము ధరించను అన్నాడు. ఆదాము అతిక్రమమును పోలి అందరిలోనికి పాపము ప్రవేశించను. అంటే మనకింకా ఊహ రాకమునిపే మనకంటే అనుభవం ఎక్కువ ఉంది మనలో ఉన్న పాపానికి. ఎందుకంటే మనకి మంచి చెడు తెలియటానికి ఒక 2 ఏళ్ళు సంవత్సరాన్ని పడుతుంది. దానికంటే ముందే ఉందంట పాపం, వాక్యం చెప్తున్న ప్రకారంగా. సో ఈ పాప స్వభావం మనుషుల్లో ఉండి అవి ఇవన్నీ చేస్తాయని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అయితే దీనిని మనం ఏం చేయాలి అన్న వివేకము, అన్న ఒక లైఫ్ స్టైల్ క్రైస్తవుల యొక్క స్పెషాలిటీ. అయితే ఇది లోపల జరుగుతుంది, బయటకు అనిపించదు. సిలువకు ఏది వేసినా అది చనిపోతుంది. అదే సిలువేయటం అంటే. సిలువేయటం అంటే దానిని నశింపజేయటం. దేనిని నశింపజేయాలి? శరీరంలో ఉన్న శరీర స్వభావం. ఊరికే పిలిచి తిడుతున్నావు అనుకో, నీకు బుద్ధి లేదు నీకు మనకేమొస్తుంది? అసలు ఎంత కరెక్ట్గా చెప్పారు పాస్టర్ గారు అంటారా? నిజంగా ఎంత భలే కరెక్ట్గా చెప్పాడంట. నీ వయసు ఎంత, నువ్వెంత, మా ఊరు వచ్చి మా ఇంటికి వచ్చి నువ్వు నన్ను అంటావా, నీకేం తెలుసు నువ్వు అంటున్నావు అంటామా? అంటే ఇమీడియట్ రియాక్షన్ ఏమిస్తాం? మాకు ఈ రియాక్షన్ ఏమిస్తాం మనం? శరీర సంబంధమైన ఒక
మరణమవుతుంది, ఇలాంటివి చాలా ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు సంబంధులు సిలువను వాడటం వచ్చిన వాళ్ళు, సిలువ మార్గంలో విజయం సాధించిన వాళ్ళు, సిలువను బట్టి ప్రత్యేకింపబడిన వాళ్ళు, ఆ సిలువను వారు ప్రేమించేవాళ్ళు, ఎత్తుకునేవాళ్ళు, కోరుకోవాలి. కొంతమందికి, చాలా మందికి ఉండదు, కొంతమందికి ఉంటుంది. నేను ఎలాగైనా, పౌలు గారు అన్నారు, ఎలాగైనా యేసుక్రీస్తు పునరుద్ధానంలో నేను పాలివాడిని అవ్వాలి. యేసుక్రీస్తు పునరుద్ధానంలో పాలివాడేది అందరూ పునరుద్ధానంలో అవుతారుగా. అందరూ అవటం వేరు, క్రీస్తుతో పాటు అవటం వేరు. చూడండి, కొరింథీయులకు రాయబడిన పత్రికలో మాట ఉంది. కొరింథీయులకు రాయబడిన పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం, 15:23. మొదటి కొరింథీ 15:23. ప్రతివాడు తన తన వరుసలో బ్రతికింపబడును. అందరూ బ్రతుకుతారు, తిరిగి లేస్తారు అందరూ, డౌట్ లేదు. అయితే ప్రథమ ఫలం ఫస్ట్ లేసేది క్రీస్తు వారు. ఎవరు బ్రతికింపడతారంట? ఆయన వారు అవ్వాలి అనుకుంటున్నాడు పౌలు గారు. నేను ఆయన వాడిని అవ్వాలి, ఆయనతో పాటు నేను బ్రతికింపబడాలి, అది ఆయన కోరిక. ఎలాగైనా అంటే ఈ శరీర పునరుద్ధానము, నిత్య జీవనం నమ్ముచున్నాను, విశ్వాస ప్రమాణం చెప్తాం కదా. అందుకే దేహాలను దాచిపెడుతున్నాం మనం. ఎందుకని? వచ్చినప్పుడు తిరిగి మహిమతో ఆయన లేపుతారు, నేను కూడా లేవాలని మనం. అయితే ఇది జరగాలి. ఎవరికి జరుగుతుంది అంటే, ఇది మనలో కార్యసాధకం అవ్వాలి అంటే పౌలు గారు కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? ఎలాగైనా నేను క్రీస్తు వారి పునరుద్ధానంలో పాలివాడిని అవ్వాలి అని ఆయన సిలువను ప్రేమించడం స్టార్ట్ చేశాడు. అంతే కదా, మొదటి నుంచి కూడా అమ్మా. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సృష్టికి పూర్వమే ఉన్నారు. అబ్రహాము కంటే ముందున్నవాడును అన్నాడా లేదా? నీకు ఇంకా 50 సంవత్సరాలు కూడా లేవంటే 50 సంవత్సరాలు ఉంటాయండి. అబ్రహాము కంటే ముందే ఉన్నాను నేను. అసలు యోహాను పత్రికలో ఏమంటున్నాడు? సువార్తలో, ఆది అందే ఉన్నాను, ఆదికి ముందే నేను ఉన్నాను, అసలు నేనే ఆది అన్నాడు. ప్రకటనలో ఆది నేనే అన్నాడు. అసలు అబ్రహాము కంటే ముందున్నాడంట, ఆదిలో ఉన్నాడంట, ఆదికి ముందున్నాడంట, నేనే ఆది అని కూడా అంటున్నాడు. అసలు అల్ఫా నేనే అంటే అప్పటి నుండి యేసుక్రీస్తు వారు సిలువను ప్రేమించారు, లేక ధరించారు, లేకపోతే వాడుకున్నారు. అప్పటి నుంచి చేస్తూ వచ్చారు. అబ్రహాము జీవితం చూసినా, యోసేపు జీవితం చూసినా, అనేక మంది జీవితాలు మనం చూస్తూ వచ్చిన వారు తమలో ఉన్న ఆ యొక్క పాప స్వభావాన్ని బట్టి వాళ్ళు తమ జీవితాన్ని ఏం చేసుకున్నారంటే టోటల్ ఫోకస్ దాని మీద పెట్టారు. దేని మీద పెట్టారు? దేని మీద పెట్టారంటే శరీరమును దాని ఇచ్చలతోనూ కోరికలతోనూ సిలువ వేయటం అన్న ఒక కాన్సెప్ట్ మీద. అంటే అంతరంగంలో ఏ పాప స్వభావం అయితే ఉందో దానిని నేను ఈ లోకాన్ని విడిచిపెట్టే లోపల, వింటే ఇది అర్థం కాదు, చెప్పినా కూడా ఉపయోగం లేదు. ఒకవేళ ఎవరైనా చేయాలనుకుని ట్రై చేయటం స్టార్ట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది వాళ్ళ లోపల అసలు ఏమేమి ఉన్నాయో బయటకు వస్తాయి. నేను చెప్పినా మీరు విన్నా మీకేం ఉపయోగం ఉండదు. మీరు చేయటం కనుక ప్రారంభిస్తే, ఎందుకంటే గలతీ పత్రిక 5వ అధ్యాయంలోనే పైన వచనాలు చూడండి ఒకసారి. ఆ గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని. అసలు నువ్వేదైనా ఆత్మానుసారంగా చేయాలని నిశ్చయించుకుంటే అప్పుడు శరీరం ఏం చేస్తుందో మీకు తెలుసుద్ది. ఆత్మానుసారంగా చేయాలనుకుంటే తెలుసుద్ది అసలు ఏం చేస్తుందో శరీరం. అది పూర్తిగా వ్యతిరేకించి అప్పుడు చూపెడుతుందంట అసలు దాని స్వభావం ఏంటి, దాని పవర్ ఏంటని.
సో దాంట్లో ఉన్న అనేకమైన విషయాలు క్రీస్తు యేసు సంబంధులు ఏం చేస్తారు? ఏం చేస్తారంట? సిలువను ఎందుకు ధరించాలో కూడా గ్రహింపుగలిగి వెంబడించాలని కోరుకొని సిలువను మనమే ఎత్తుకోవాలి. సిలువలు అయితే రెడీగా ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. శుభవార్త ఏంటంటే వాళ్ళకుంది, నాకు లేదు అనేవాళ్ళు ఎవరు లేరు. మా ఏముందంట, ప్రతివాడు తన సిలువ ఎత్తుకొని, అంటే ఇది మనలో ఉన్న శరీర స్వభావాన్ని నశింపజేసే ఒక సాధనం, ఒక విషయం. ప్రతిరోజు తీర్మానం తీసుకోవాలి, దానిని మనమే పట్టుకొని మనం ఏం చేస్తూ ఉండాలి? వెంబడిస్తూ ఉండాలి. ఆ క్రమంలో మనం ఏం చేస్తాం? ఆ శరీర స్వభావం పూర్తిగా ఇరిగిపోతుంది క్రమక్రమంగా. ఒకరోజు జరగదు, ఎందుకంటే ప్రతిరోజు అన్నాడు. ఒకరోజు బాగా ప్రార్థన చేస్తే పొద్దున్నుంచి సాయంత్రం దాకా. అంకుల్ గారు చెప్పాడు, పాస్టర్ గారు నేను ఒకసారి సూర్యుని చూడకుండా పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 దాకా చేశానండి అన్నాడు. ఎన్నిసార్లు చేశావు అంకుల్ గారు అన్న? అలా నేను మొత్తం లైఫ్లో 2 సార్లు చేశాను అన్నాడు. అనుభవం అయితే గొప్ప అనుభవమే, నేను కూడా అనుకున్నాను నేను కూడా చేయాలి అలాగని. కానీ ఒక్కరోజు చేసింది మాత్రం సరిపోదు, అదైతే వాక్యం చెప్తుంది. ఎప్పుడో ఒకరోజు చేసేది కాదు, ఆదివారం కాసేపు చేసేది కాదు సిలువ అనేది. ఆరాధన కూడుకోవటం ఆదివారం ఒకరోజు ఒకవేళ చేసినా సరిపోద్దేమో, కానీ సిలువను వాడటము, సిలువ ద్వారా మనలో జరగాల్సిన కార్యం జరగాలో వద్దో తీర్మానం తీసుకోవటం ప్రతిరోజు చేయాలి. ఇప్పుడు దాకా చేయలేదు అయితే ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఆయన వారు మాత్రమే ఏమవుతారంట? బ్రతికింపబడతారు. జీవ పునరుద్ధానంలోనికి మీరందరూ చెప్పారు, అందరూ కూడా తెలిసిన విషయమే. సిలువ అనేది ఎవరికి కూడా ఇష్టకరమైంది కానే కాదు. నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి, నాకు. కానీ నా సిలువ నాకు చాలా ఉన్నాయి చేయాలని. కానీ ఏ సిలువ అయితే దేవుడు నాకు ఇచ్చాడో దానిని నేను పట్టుకుంటేనే నాకు జీవము గనుక అది అనుమతించినవే నేను చేయగలను. ఇది గ్రహించాలి ప్రభునందు ప్రియులారా. అందరికీ మానవ స్వభావం అందరికీ కూడా అన్నీ ఉన్నాయి, డౌట్ ఏం లేదు. కానీ సిలువ యొక్క ప్రత్యక్షత ఎప్పుడైతే కలిగిందో గ్రహించండి, యేసు ప్రభు వారు మన దగ్గరికి వస్తే ఖచ్చితంగా మన లైఫ్ మారిపోద్ది. నెంబర్ 1 క్లియర్ ఇండికేషన్ ఏంటంటే మన జీవితం కాదు ఇంకా. మనం అర్థం చేసుకోండి, నా జీవితం నా ఇష్టం అన్నది ఇంక ఉండదు. యేసు ప్రభు వారు వచ్చారనుకో మనిషి దగ్గరికి, మోషే దగ్గరికి వచ్చాడు, పొదలో కనపడుతున్నాడు ఆయన. అందరిదంతేనమ్మా, నీదే కాదు, అందరిదంతే. మోషే దగ్గరికి వచ్చినప్పుడు మోషే లైఫ్ ఏమైపోయింది? ఇంకా ఆయన లైఫ్ ఇంకా అసలు ఆయన కంట్రోల్లో లేదు, ఆయన లైఫ్ ఆయన చేతుల్లో లేదు. యేసు ప్రభు వారు వస్తే గుర్తుపెట్టుకోండి, ప్రవక్తలు వచ్చినా అంతే జరిగేది. పాత నిబంధనలో ప్రవక్త కనుక ఒక మనిషి దగ్గరికి వచ్చాడు అనుకోండి, ప్రవక్త వస్తే ఆయన ద్వారా దేవుడు వచ్చి ఒక మాట చెప్పాడు అనుకో, ఇంకంతే. ఇంకా యేసుక్రీస్తు వారిలో ఇంకా నేను ఉన్నతంగా ఎదగాలి, ఇంకా
శిష్యునిగా నేను ఉండాలి అనుకుంటే ఇంకా పూర్తిగా అసలు మన కంట్రోల్ ఏమి ఉండదు. అయితే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. అంటే ఆయన కాని వారు కూడా కొంతమంది ఉంటారు, చాలామంది ఉంటారు, కొంతమందిగా చాలామంది ఉంటారని వాక్యంలో ఉంది. అనేకులు ప్రవేశింపచూతురు కానీ నా మాట కాదుగా, వారి వల్ల కాకపోను అన్నాడు ఆయనే. ఇంకొంతమంది అయితే ఇంకో మెట్టు పెంచాడు. అసలు మేము ఏమన్నాడు, నీ నామములో అనేసాడు ఒక చోట. ఇది ఇంకా కఠినంగా ఉంది. అంటే ఏం చేయాలి ఇప్పుడు? ప్రతిదినము సిలువెత్తుకొని నన్ను వెంబడించాలి. ఆ కింద చెప్పాడు దాని అర్థం ఏమిటి? ప్రాణమును ప్రేమిస్తే అవుట్, నువ్వు ప్రాణమును ప్రేమిస్తే, జీవమును ప్రేమిస్తే. అమ్మ ఎంత కఠినంగా ఉంది, కానీ అంత లాభకరంగా ఉంటుంది. ఇప్పుడు వినటానికి కష్టంగానే ఉన్నాయి. అందుకే చాలామంది వెళ్ళిపోయారు యేసు ప్రభు దగ్గరికి. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారు వాళ్ళు, వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళు అనుకుంది ఒకటి, ఆయన చెప్పేది ఒకటి, వాళ్ళకి కావాల్సింది ఒకటి, ఆయన ఇస్తున్నది ఒకటి. వాళ్ళేమో సింహాసనం అడిగారు, ఆయన ఏమిస్తున్నాడు? ఇనప సిలువ ఇచ్చాడు, చెక్క సిలువ కూడా కాదు. అయితే ఆయన దేవాది దేవుడు, ప్రభునందు ప్రియులారా, ఆయనకు తెలుసు ఏది జీవం కారణము, ఏది ప్రజలకు దీవెనకరము. వెంబడించారు లేదా? కొంతమంది ఆయన్ను వెంబడించారు. ప్రభువా ఎక్కడికి వెళుదుము పేతురు గారు అన్నారు. మీరు కూడా వెళ్ళిపోవాలనుకున్నారా? చాలామంది వచ్చి వెళ్ళిపోయారు. జీవాహారం నేనే, నన్ను తినాలంటాడు. నిన్ను తింటమేంటే, అసలు రక్తమే తినకూడదు ధర్మశాస్త్రం ప్రకారం అంటే, లేదు నా రక్తం తిని నా శరీరం కూడా తినాలంటున్నాడు. ఇదే అన్నమాట. పోయారు వెనక్కి. వెంబడించి వెతికి వచ్చిన వాళ్ళు ఆయన చెప్పిన మాట గ్రహింపు లేక, సో తర్వాత ఉన్న వాళ్లకు ఆ ప్రత్యక్షతనిచ్చాడు. ఎక్కడికి వెళ్తాం, మీరు వెళ్ళిపోతారా అన్నాడు. మేము ఎక్కడికి వెళ్తాం, నీవే జీవపు మాటలు గలవాడివి, మేము ఎక్కడికి వెళ్ళటం లేదు, నీతో పాటే ఉంటామంటే అప్పుడు వాళ్ళకి చెప్పాడు, ఇది నా శరీరం అన్నాడు. వాళ్ళకి చెప్పాడు, శరీరం అంటే ఇది కాదు, శరీరం అంటే ఇదే అని చెప్పాడు. చాలామంది వెళ్ళిపోయారు, నిలిచి కూడా చాలామంది ఉన్నారు. నిలిచి ఉన్నవారు ప్రభునందు ప్రియులారా లోకానికి వాళ్ళు వెలుగుగా ఉన్నారు, లోకానికి ఆశీర్వాదకరణంగా, లోకానికి జీవ కారణంగా వాళ్ళే ఉన్నారు. ఇడిచిపెట్టిన వాళ్ళు ఏం రాలా, ఇడిచిపెట్టిన వాళ్ళ వల్ల ఏమేం లేదు అసలు. ఆహారం తిన్నారు, 5,000 మంది పంచిన చేపలు తినేశారు, ఫుల్గా కడుపు నిండా చేపలు తినేశారు, వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మేలు లేదు వాళ్ళ వల్ల. వీళ్ళు ఎత్తారు, మిగిలిపోయినాయి, తిన్నారో లేదో తెలియదు, పంచడం అయితే పంచారు, బహుశా తినుంటారు. కానీ ఆయనను విడిచిపెట్టలేదు కనుక, ఆయనను వెంబడించారు కనుక, సిలువైనా నిన్ను వెంబడిస్తాం అన్నారు. అది దేవుడికి కావాల్సిన మాట. సిలువైనా సరే నిన్ను వెంబడిస్తాం. వీళ్ళకి ఏముంది? అర్హత ఉంది. మరి చూడండి ఎంత కఠినమైన మాట, కానీ నిజమైన మాట ఇది. ఈరోజు మనం ఎవరు? క్రీస్తు యేసు సంబంధులం అయితే మన దగ్గర ఏముండాలి అంటే, మన శరీర స్వభావాన్ని నశింపజేసే కార్యం ఏదో మనం చేస్తూ ఉండాలి పాటికే, లేకపోతే ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేయాలి. ఇది నిజమైన ఒక దేవుని వాక్కు ప్రభునందు ప్రియులారా. చూడండి, రోమపత్రికలో ఉన్న మాట చదివి మనం ముగించుకుందాం. రోమీలకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయము
13వ వచనం. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, కానీ ఆత్మ చేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించేవారు. సిలువ నాకొద్దు అన్న వాళ్ళు ఈ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని రాయబడి ఉంది? మీరు శరీరానుసారముగా జీవించిన ఎడల ఏంటంట? ఏమైపోతారు? ఎవరు చెప్తున్న మాట ఇది? మీరు పాడారుగా, నీ మాట జీవము గలదు. ఆ జీవము మరణం గురించి చెప్తుంది. ఇప్పుడు ఎవరికి? శరీరానుసారంగా నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే నువ్వేమైపోతావు? పాట పాడావు కానీ ఏమైపోతావు? వచ్చావు, చూసావు, విన్నావు, తిన్నావు కానీ ఏమైపోతావు? సిలువను నీవు ఎత్తుకోలేదు కాబట్టి, కొంతకాలమే ఎత్తుకున్నావు కాబట్టి. అంటే శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చనిపోతారు. ఎందుకంటే దేవుడు చేసింది ఏమంటే ప్రాచీన స్వభావాన్ని సిలువేశారు. మనలో ఉన్న పాపాన్ని మనమే సిలువేయాలి, మనలో ఉన్న శరీర కార్యాలను మనమే వేయాలి. చూడండి, అక్కడ రాయబడి ఉంది, నీతి సాధనములుగా మీ అవయవాలను దేవునికి అప్పగించిన ఎడల పరిశుద్ధత కలుగును, దాని అంతము నిత్య జీవం. అంటే నిత్య జీవం కలిగే ముందు పరిశుద్ధత కలుగుతుంది. పరిశుద్ధత ఎలా కలుగుతుంది అంటే నీ శరీరాన్ని నీవు దేవునికి, అంటే శరీరం యొక్క అవయవాలను నీవు దేవునికి మాత్రమే ప్రతిష్ఠించాలి. నేను పరిశుద్ధుడును మీరును, లేవియ కాండం అంతా అదే ఉంది. లేవియ కాండం అంతా అదే ఉంది. పరిశుద్ధత ఎలా కలుగుతుంది? మొదటి నుండి చివరి వరకు అదే ఉంది. క్లియర్గా ఇక్కడ మరలా రుజువుపరుస్తున్నారు. సిలువ ద్వారా మనం ఏమైపోతాం? పరిశుద్ధులం అవుతాం. హల్లెలూయా. అమ్మ గ్రహించండి, సిలువ ద్వారా పాపులు ఏమైపోతారు? నిత్య జీవం కలిగిన వారు అయిపోతారు. కడపటి వారు మొదటి వారు అయిపోతారు. దేవుని శత్రువులు దేవుని కుమారులు కుమార్తెలు అయిపోతారు. చీకటి సంబంధులు వెలుగు అయిపోతారు. ఆ సిలువ అందుకే అంత పైన పెడతాం మనం. సిలువ నూరికే పెట్టట్లా. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం అని. ఎక్కడ చూడు సిలువ 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 గుర్తులు. ఎందుకు? సిలువ అంటే ఏంటి? మరణాన్ని కలిగించేది. దేనికి? మనలో ఉన్న పాప స్వభావానికి. అది పుట్టుకతోనే వచ్చింది, కానీ మనం లోకాన్ని విడిచిపెట్టే లోపల దాన్ని మనం జయించాలి. ఇది కోర్ కాన్సెప్ట్, క్రైస్తవత్వం యొక్క నిజమైన కార్యము, ఉనికి, ఉద్దేశం, లక్ష్యం. దేవుడు ఆశించి కోరుకున్నది అది. సిలువెత్తుకో అంటాడు, నువ్వు ముందు సిలువెత్తుకో అంటాడు. నువ్వు కూడా సిలువెత్తు, నువ్వు ఎత్తుకో, నువ్వు అందరూ ఎత్తుకోండి అంటున్నాడు. నాకు నడువు నొప్పోయా, ఏం చేయాలి? నీ కుడికన్ను నేను అభ్యంతరపరిచినాడలా చెప్పాడుగా. అంటే ఖచ్చితంగా నిత్యనాశనానికి వెళ్ళటం కంటే ఇక్కడ కొంచెం నష్టపోవటం లాభమే. అగ్ని ఆరని పురుగు. అమ్మ నరకం గురించి ఏమని రాస్తుందంటే సాతాను కూడా కాలిపోతాడంట దాంట్లో. సాతాన్నే కాల్చేదంటే నరకం ఇంక మీరు ఊహించుకోండి. సాతాన్నే కాదు, మృగాన్ని కాలుస్తుందంట, అబద్ధ ప్రవక్తను కాలుస్తుందంట, మరణాన్ని కూడా తగలబెడుతుందంట. మరి అది ఏంటో అర్థం కావట్లేదు. మరణము కూడా కడపట చివరికి నశింపజేయడు శత్రువు మరణం. మరణం కూడా దాంట్లోకి వెళ్ళిపోద్దంట. మరి అదేంటో దాంట్లోకి మనం వెళ్ళొద్దు అని దేవుడు చెప్తున్నారు, కానీ వెళ్తారు ఖచ్చితంగా చాలా మంది. అది కూడా రాయబడి ఉంది. కొందరే తప్పించుకుంటారు. ఎందుకని? ఎందుకంటే సిలువను ధరించాలన్న ప్రత్యక్షత లేదు, కోరిక లేదు. సిలువ యొక్క అనుభవాలను మనకేం కావాలి దేవుని దగ్గర? నా దగ్గరికి వచ్చే వాళ్ళకి సిలువ ఉంది అన్నాడు. ఆయన చెప్పింది అదేగా. నా దగ్గరికి వచ్చే వాళ్ళకి సిలువ ఉంది అంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, అయ్యా ఇప్పటికే మాకు చాలా ఉన్నాయి. ఇది అసలుది. అంటే ఇది మరి అంత భారం కూడా కాదు, తేలికే అంటున్నాడు. మళ్ళీ సిలువే కానీ
తేలిక. ఎందుకంటే నీలో నేనుండి మోస్తాను దాన్ని. హల్లెలూయా. అక్కడ సిలువను మోసాడు ఆయన, ఇప్పుడు నీలో ఉండి మోస్తాను నేను. అది సీక్రెట్. నీలో నేనుండి మోస్తాను. నువ్వు మోస్తే నువ్వు మోయలేవు, నీవు అసలు ఏమీ చేయలేవు. నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు అన్నారు మీరు. నువ్వు గింజను నాటి దాన్ని బతికించలేవు. నువ్వు ఎకరాలు ఎకరాలు నాటుతారు మీరు, ఒక్క మొక్కను బతికి నీ వల్ల కాదు. కానే కాదు అది. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. సిలువను మోయటానికి ఎలాగ ఆలోచన చేస్తున్నావు, నేను మోస్తాను నీలో ఉండి. అయితే మనం ఏం చేయాలి? మనం తీర్మానం తీసుకోవాలి, మనం కోరుకోవాలి, మనం అడిగేయాలి, మనం ఎత్తుకోవాలి. మనం ఎత్తుకుంటే ఆటోమేటిక్గా మా దేవుని ఆత్మ ద్వారా సింహాన్ని చంపేశారంట. మేకపిల్లని చీల్చినట్టు చీల్చాడంట ఒక ఆయన. మేకపిల్లని చీల్చినట్టు చీల్చేశాడంట. ఘనకార్యాలు చేశారంట దేవుని ఆత్మ ద్వారా. దేవుడు ఆత్మను ఎందుకు ఇచ్చారు? ఇది చేయటానికి ఇచ్చాడు. ఇది 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 జరగాలి అసలు మెయిన్ కార్యం. అంటే జీవముతో మనల్ని నింపటానికి, మన సిలువను మనం ప్రేమించటానికి, లేక పట్టుకొని ఉండటానికి ప్రతిరోజు డెసిషన్ ఇది. మనకి ఈరోజు ప్రభునందు ప్రియులారా, మనం క్రీస్తు యేసు సంబంధము అనుకుంటున్నామా, లేక యేసు క్రీస్తు వారు నిజంగానే ఏమైనా నువ్వెవరో నాకు తెలియదు అంటా అన్నాడు. నేను నిన్నెన్నడూ ఎరగను అంటాడండి. ప్రభువా మేము వాక్యం చెప్పావు, నీ నామంలో వాక్యం చెప్పావంటే నువ్వెవరో నాకు తెలియదు అంటానంట. అన్నాడా లేదా? అసలు నువ్వెవరో నాకు తెలియదు అంటానంటున్నాడు. ఎందుకని? ఎందుకంటే నువ్వు దేనిని తృణీకరించావు? ఎన్నడూ ఎరుగును అంటాడంట. ఇప్పుడు క్రీస్తు యేసు సంబంధులమా, క్రీస్తు యేసు సంబంధం అనుకుంటున్నావా? ఇది మనం తీర్మానం తీసుకోవాలి ఎవరికి వాళ్ళు. ఎందుకంటే దానికి కొన్ని ప్రూఫ్స్ చెప్పాడు. ఒరిజినల్కి డూప్లికేట్కి టెస్టింగ్ ఉంటుందిగా, టెస్టింగ్ ఉంటుంది. బంగారం అనుకో, దానికి ఒక టెస్ట్ ఉంటుంది. వెండి అయితే దానికి ఏదో మొత్తం మీద టెస్ట్ అనేది ఉంటుంది. దేవుని బిడ్డలకు కూడా టెస్ట్ ఒకటి ఉంది. కనుక మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. శరీరమును బట్టి ఉత్తివాడు శరీరము నుండి నాశనమును పంట కోయును అన్నాడు. శరీరం బట్టి విత్తితే కోస్తావు, మోసపోక అంటున్నాడు. లేకపోతే మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఎందుకంటే ఎవరి హృదయం వాళ్ళు మోసం చేస్తుంది. హృదయాన్ని నమ్మొద్దు, దేవుణ్ణి నమ్ము అంటే వాక్యాన్ని నమ్ము అని చెప్తున్నాడు. నాకేం పర్వాలేదు అనుకోవద్దు, నేను స్పెషల్ అని కూడా అనుకోవద్దు. చాలా మందికి ఇలాగా అంటే శరీరమును బట్టి కొన్నిసార్లు అనిపిస్తూ ఉండొచ్చు. ఖచ్చితంగా తీర్మానం తీసుకొని ముందే, ఎందుకంటే వారిలోనే సాక్ష్యం కలిగి ఉంటారన్నాడు. యోహాను పత్రికలు ఏమన్నాడంటే వారిలోనే సాక్ష్యం కలిగి ఉంటారంట. దేవుని కుమారులమని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చును, వారిలోనే సాక్ష్యం కలిగి ఉంటారని చెప్తున్నాడు. ఆ సాక్ష్యం మనం కలిగి ఉండాలి. ఈరోజు 4 సార్లు నేను గట్టిగా అన్నాను అనుకోండి, ఏమని? నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు నరకానికే వెళ్ళిపోతావు, నువ్వు డైరెక్ట్గా నువ్వు నరకాన్ని ఏం లేదు, నువ్వు పోతావు 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 అంటున్నాను అనుకో. నేను అమ్మా నేను అన్నాను అనుకో, చెప్పకూడదు కానీ నేను అన్నాను అనుకో, అప్పుడు చాలాసార్లు సాక్ష్యం అనేది లోపల లేకపోతే, ఎందుకంటే సాతాను ఇదే మాట చెప్తాడు. సాతాను ఏమంటాడంటే, సాతాను ఏం చేస్తాడు? సాతాను నిందలు మోపి, సాతాను మనం చేసిన మొత్తం రికార్డు దివారాత్రులు దేవుని సముఖములో నిందలు మోపుతున్నాడు మన గురించి. ఎందుకంటే దావీదుతో చెప్పాడు ఈ మాట. ఎవరో ప్రవక్త వచ్చి చెప్పాడు, అయ్యా నీవు చేసిన ఈ కార్యం వలన, నువ్వేదో చేసాను అయిపోయిందని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు అనుకోవటమే, నీకు తెలియట్లా.
నువ్వేం చేసావో ఆ పని వలన అక్కడేం జరుగుతుందో నీకు తెలుసా అన్నాడు. శత్రువులు ఆయనను నిందించటానికి నువ్వు గొప్ప హేతువు కలుగు చేసావు. నువ్వేం చేసావు నీకు తెలుసా? నేనేం చేశాను అన్నాడు. నువ్వేం చేసావు? ఏదో చేశాను అయిపోయింది అనుకుంటున్నావు. నీతో అయిపోవాలా? అసలు ఎక్కడ అయిపోవాలా? అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? పరలోకంలో ఎంత పెద్ద గొడవ జరుగుతుందో తెలుసా నువ్వు చేసిన దాని గురించి? ఎవని సముఖం అయితే నిలవబట్టడానికి భూమి ఆకాశానికి చోటు లేదో ఆయన దగ్గరికి సాతాను వచ్చి ఏమంటున్నాడు తెలుసా? అయ్యా నన్ను తోసేసావు, మరి ఆడి సంగతి ఏంటి? గొప్ప హేతువు కలుగు చేసావు నిందించటానికి. నీలో అన్యాయం ఉంది, నీలో దోషం ఉంది, నీలో పక్షపాతం ఉంది, నువ్వు అసలు కరెక్ట్గా లేవంటున్నాడు ఒకడు వచ్చి దేవుని ముందు. నువ్వు చేసిన పని వల్ల, నువ్వు చేసే పని వల్ల ఏం జరుగుతుందో నీకు తెలుసా అన్నాడు. ఏం జరుగుతుంది? ప్రకటన గ్రంథంలో యోహాను చెప్పాడు, దివారాత్రులు మా ఎవరిని సహోదరుల మీద నిందలు మోపువాడంట. అంటే మీ రికార్డు మొత్తం, టోటల్ రికార్డు వీడియో క్లిప్స్ మొత్తం తీసుకొని అక్కడ ప్లే చేసి పరలోకంలో అందరి ముందు ప్లే చేసి ఇప్పుడు దేవునికి ఎదురుగా వాళ్ళు దేవుణ్ణి నీ వల్ల కలిగింది కాబట్టి అయ్యా నువ్వు గట్టి ఇప్పుడు అన్నాడు. కట్టు అన్నాడా లేదా? అంటే మనం చేసే పని ఎఫెక్ట్ అక్కడ కనపడుతుంది. మనం చాలాసార్లు గ్రహింపు లేకుండా ఉండొచ్చు, గుర్తు లేకుండా ఉండొచ్చు, అర్థం చేసుకోకుండా ఉండొచ్చు. కానీ ఈరోజు దేవుని వాక్యం స్పష్టంగా మనతో జ్ఞాపకం చేస్తున్న విషయం ప్రభునందు ప్రియులారా, ఆయన తన వారిని పునరుద్ధానులుగా చేస్తాడు. నేను ఎవరిని ఎరుగుదును అంటాడో వారిని నిత్య జీవానికి నడిపిస్తాడు. చెప్పాడుగా, నా కుడి పక్కన ఉన్నవారులారా మీరు వెళ్ళి ఇలాగంటాను అన్నాడు. ఎడం పక్కన ఉన్నవారులారా అంటే మేము కుడి పక్కన వాళ్ళం అనుకుంటున్నారు అంటాడు. అయ్యా మేము కుడి పక్కన ఉండాల్సిన వాళ్ళం అనుకుంటారు. కాదు మీరు ఎడం పక్కన ఉండాల్సిన వాళ్ళు అంటాడంట వాళ్ళతోటి. కాదయ్యా అంటే లేదు మీరు అటే ఉండాలంట. సో రోజు ప్రభునందు ప్రియులారా విన్న ఈ మాటను బట్టి క్రీస్తు యేసు సంబంధులు అయితే ఇది చేశారు అన్నాడు ఆల్రెడీ పాస్ట్ టెన్స్లో. ఒకవేళ మనము ఇటువంటి ఒక సాక్ష్యం లేకపోతే ఇటువంటి ఒక అనుభవం లేకపోతే ఈ మాటను బట్టి మనం తీర్పు తీర్చబడితే మనం క్రీస్తు యేసు సంబంధులుగా ఎంచబడతామో లేక సంబంధం అనుకునే వారిగా ఎంచబడతామో. అయితే ఇప్పుడు పోయిందేం లేదు, ఇంకా టైం ఉంది మనకి. ఎందుకంటే సిలువ మీద ఆ వ్యక్తికి దొంగ అప్పుడే దేవుడు కనికరం అప్పుడు దాకా ఉంది, ఇప్పటికీ ఉంది. అయితే నువ్వు కోరుకోవాలి, నువ్వు ఎత్తుకోవాలి, ప్రతిరోజు చెయ్యాలి. ఇది ఒక తీర్మానం తీసుకోవాల్సిందిగా మనం